ఇట్లా షర్ట్ లాగి సవాళ్ళు చెప్తున్నాడు మహిళల మీద. ఇవాళ ఏమైపోయింది నీ సవాళ్ళు? కౌంటింగ్ బూత్ నుంచి 9:20కి వెళ్ళిపోయాడు. ఏమైంది వీరత్వం? వీళ్ళు చేసిన అరాచకాలు అంతే. మహిళలు అమరావతిలో పేద మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలు ఎగరేశాడు కృష్ణ గారు. బయట కొంత అందరికీ ఇళ్లలో ఉండవు కదా బాత్రూమ్, అంత దారుణంగా అవమానించారు. కొంచెం పెట్టుకుంటే డ్రోన్లు ఎగరేశారు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. తెలంగాణలో మీరు కొన్ని మీకు తెలుసు కానీ రామ్మోహన్ గారు అండ్ కిషోర్ రెడ్డి గారు ఎంత దారుణం అంటే వాళ్ళు దీక్షలు చేస్తున్న ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేయించారు తెల్లవారుజామున సాయంత్రం టైంలో భయపెట్టడానికి. తర్వాత ఆరాధిస్తే అందులో సగం మంది నకిలీ పోలీసులు. వీళ్ళ మనుషులకి కాకి యూనిఫామ్ చేసి ఆ మహిళల్ని వాళ్ళు ధర్నా చేస్తున్న మహిళల్ని కొట్టిన వాళ్ళందరూ నకిలీ పోలీసులే. వాళ్ళకు పోలీసు ఆకారం ఒక్కడికి ఉండదు, బాణ పొట్టలు ఇంత ఆకారాలు. మహిళల్ని అత్యంత హేయంగా నీచంగా వాళ్ళని చేయకూడని అడ్డుకోకూడని చోట ముట్టుకొని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఈ మహిళల దగ్గర ఇంకొకడు ఉన్నాడు, మంత్రి హోదాలో సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసుకుంటే వాళ్ళను భోజనాలు చేయని ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా, వంట చేసుకుని ఇలా రాత్రిపూట పడుకొని ఇలా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా. బాపట్ల ఎంపీ ఎంత దుర్మార్గం చేశారు. రైట్ యామిని గారు, ఇక్కడ ఈ ఎన్నికల్లో మహిళలందరూ వైసీపీకి వేశారు. చాలా మంది మెజారిటీ మహిళలని ఆరా మస్తాన్ కానీ ఇంకొంతమంది కానీ చెప్పారు, లేదా వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అలా కనపట్లేదు కదా. ఒకటండి, ఇప్పుడు వాళ్ళు చాలా మంది కొంతమంది చెప్పుకున్నారు సాయంత్రం 4 తర్వాత నుంచి రాత్రి వరకు పోలైందంతా జగన్ కోసం వేశారని. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక బృందాలు వీళ్ళందరూ కూడా మహిళలు వేశారని చెప్పుకున్నారు. కానీ వారందరికీ తెలుసు ఇదే మహిళలు, నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఇసుక భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అన్ని రంగాల వారి పొట్ట కొట్టి వారి బతుకు మీద కొట్టిన వాళ్ళు, ముఖ్యంగా మహిళలను ఇంత మోసం చేసి ఒక మహిళలను అవమానపరిచినటువంటి ఈ రాష్ట్రంలోని వాళ్ళు బాగా వీళ్ళు రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి బొంద పెట్టారు. ఇంకా నిజంగా అంటే కోలుకోలేనటువంటి మంచి లెసన్ అనేది మహిళలు ఈ రాష్ట్రంలో చూపించారు. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాము, ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి విజయంలో అత్యధిక పాత్ర ఈ రాష్ట్ర మహిళలదే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి మహిళ చూడండి చాలా ఇబ్బందులు పడ్డారు. అటు అసెంబ్లీలో గాని, బయట సోషల్ మీడియాలో గాని, పనిచేసే దగ్గర గాని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానపడ్డారు. ఒక ద్రౌపది లాగా మనం చూస్తే గనక ఎలాంటి అవమానం, ఆడది గనక మహిళ అవమాన పడితే, మన అసెంబ్లీలో కూడా చూసాము, మహిళ అవమాన పడిందంటే రాజ్యాలు తలకిందులు అయిపోయినాయి. అలానే ఈ రోజు వైసీపీకి కూడా అదే జరిగింది. 3 ముక్కలు రాజధాని అని చెప్పిన ఆయన ఏదైతే చేశాడో ప్రజలు చక్కగా చింపి 300 ముక్కలు చేసి పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీని. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమిని ఆశీర్వదించినటువంటి విజయం. కేంద్రంలో కూడా ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మార్క్ ఎన్డీఏ అలయన్స్ దాటింది. అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పటికైనా సరే ఏ పార్టీ వైసీపీ నాయకులు అసలు ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ దొరకట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు పొద్దున ఎలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది. కానీ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ చాలా సంతోషంగా ఉంది. అలాగే జనసేన కూడా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను తిరుగుతుంటారు, ఎక్కడికి బోర్లో దొరుకుతారు, పట్టుకొద్దాం వాళ్ళని. 1-2 రోజులు తేడా అంతే, పట్టుకొద్దాం. వాళ్ళ దేశాలైనా వెళ్ళని,